మళ్ళీ ఈ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మాలా నాయకులు సాష్టాంగ పడిపోయి ఎలక్షన్ టైంలో కరెక్ట్గా తలా ఒక 25 లక్షల రూపాయలు తీసుకొని నువ్వే మా నాయకుడు నాయనా, నువ్వే రావాలి మళ్ళీ అని చెప్పి ఈ మాల సంఘ నాయకులందరూ వెళ్ళిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి రిజర్వేషన్లు తీసేశారన్న స్పృహ ఉండదు, మన పిల్లల భవిష్యత్తు పోయిందన్న స్పృహ ఉండదు. ఏ విధమైన స్పృహ లేకుండా వీళ్ళందరూ వెళ్ళిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు కాళ్ళు, పవన్ కళ్యాణ్ కాళ్ళు, మళ్ళీ భారతీయ జనతా పార్టీ కాళ్ళు పట్టుకునేటువంటి ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో న్యాయ పోరాటం తప్ప ఇంకేం పోరాటం ఉంది మా దగ్గర? న్యాయ పోరాటం తప్ప చరిత్ర మార్చగలిగినటువంటి పోరాటం ఇంకేముంది? గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ నాయకుల వరకు రాజకీయ పార్టీ నాయకులు సాష్టాంగ పడుతుంటే సుప్రీంకోర్టు కూడా రాజకీయాలకి తలొక్కేసి ఇదిగో రాజకీయ నాయకులు ఏం చేసినా, ముఖ్యమంత్రి ఏం చేసినా పర్లేదు అంటుంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో నేను ఒకసారి మీకు చెప్తా. దట్ ఫర్ డూయింగ్ సో the state will have to justify that the group which more beneficiary treatment is provided inadequately represented as compared to the other caste in the set list. 59 ఉపకులాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని that for while doing so the state have to justify the same on the basis of empirical data that a subclass in whose favor such more beneficial treatment is provided is not adequately represented. That for doing so while providing the that for subclassification would be permissible only if there is a reservation for subclass. That for ఏ విధమైనటువంటి వన్ మ్యాన్ కమిషన్ ఫైండింగ్ తీసుకుని ఈరోజు రిజర్వేషన్లో 6.5, 7.5, 1% రిజర్వేషన్కి కన్క్లూజన్కి వచ్చారు అంటే వీళ్ళు ఇచ్చినటువంటి డేటా ఏంటి అంటే, వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ఏంటి అంటే ఈ రాష్ట్రంలో అంట 1956 నుంచి ఈ రాష్ట్రంలో మాలల నుంచి చీఫ్ మినిస్టర్ ఒక ఆయన పనిచేశాడంట, మాదిగల నుంచి 0 అంట. స్పీకర్ ఆఫ్ ది లోక్సభ ఒక మాల నాయకుడు పనిచేశాడంట, స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకళ్ళు పనిచేశారంట, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్గా ఒకళ్ళు పనిచేశారంట, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా 5 పనిచేశారంట, మాదిగల్లో నుంచి 3 ఉన్నారంట, స్టేట్ క్యాబినెట్లో 4 ఉన్నారంట, మాదిగల్లో నుంచి 3 ఉన్నారంట, ఎమ్మెల్సీలు 3 ఉన్నారంట, మాదిగల నుంచి 2 ఉన్నారంట, ఎమ్మెల్యేలు 20 మంది అంట, మాల ఎమ్మెల్యేలు 17 మంది మాదిగ ఎమ్మెల్యేలంట, నేషనల్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్స్ 2 అంట, ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్పర్సన్స్ 2 అంట, జ్యుడిషియరీ నుంచి జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఒకళ్ళు పనిచేసినారంట, జడ్జెస్ ఆఫ్ హైకోర్టు 4 పనిచేశారంట, డిస్ట్రిక్ట్ మున్సిపల్ మెజిస్ట్రేట్స్గా 30 మంది పనిచేశారంట, గవర్నమెంట్ ప్లేడర్స్గా 37 మంది పనిచేశారంట, చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఒకళ్ళంట, చీఫ్ సెలక్షన్ కమిషనర్ ఒకళ్ళంట, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ 7 అంట. ఇంకా చాలా అండ్ కలెక్టర్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ స్టిల్ ది డేట్ 120 మంది మాలలంట, 22 మంది మాదిగలు, డిప్యూటీ కలెక్టర్స్ 50 మంది అండ్ 14 మంది. నేను అడుగుతున్నా, మాలలు మాదిగల మధ్య ప్రిన్సిపల్ సెక్రటరీలు లేకపోతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు జడ్జెస్ ఇవన్నీ పనిచేస్తున్నారు కదా. 1956 నుంచి ఈ రోజు వరకు పనిచేసినటువంటి 1000 మందిలో మరి ఒక్కళ్ళే మాల నాయకుల దగ్గర నుంచి హైకోర్టు జడ్జిలుగా ఎందుకున్నారండి? అది క్యాలిక్యులేట్ చేయరా? అది క్యాలిక్యులేషన్ అవసరం లేదా? 1956 నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో పరిపాలించినటువంటి 21 మందో 20 మందో ముఖ్యమంత్రులు కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే దళిత జాతి నుంచి ఉన్నారు కదా, మరి దాన్ని ఎందుకు కంపేర్ చేయటం లేదు? చంద్రబాబు నాయుడు 4 టర్ముల నుంచి 3 ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాలు రమారమి 19 సంవత్సరాలు ఉండటానికి మీరు వేసుకున్నారే. రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులు ఉన్నారే, మీ జనాభా నిష్పత్తి ఎంతండి? 3% ఉన్నటువంటి మీరు, 6% ఉన్నటువంటి మీరు 50-75 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చా? 3% ఉన్నటువంటి 4% ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి మీరు మొత్తం హాస్పిటల్స్ మొత్తం మీవేనా? మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం మీవేనా? మొత్తం సినిమా ఫీల్డ్ మొత్తం మీదేనా? మొత్తం పారిశ్రామికవేత్తలు మొత్తం మీరేనా? A+1 కాంట్రాక్టర్లు మీరేనా? లెక్చరర్స్ మీరేనా? లాయర్స్ మీరేనా? డాక్టర్స్ మీరేనా? ఈ దేశంలో ప్రతి ఒక్క ఉన్నతమైనటువంటి వ్యవస్థలో 3%, 4% ఉన్నటువంటి మీరే మంత్రులు, మీరే ముఖ్యమంత్రులు, మీరే రాజ్యాధికారం సాధించాలి. దాంట్లో క్యాలిక్యులేషన్ ఉంటుందా? దాంట్లో ఒక రిజర్వేషన్ పాలసీ పెట్టరా? దానిలో ఒక కమిటీ వేసి దాన్ని ఎగ్జామిన్ చేయరా? దాన్ని పంచరా? ముఖ్యమంత్రి పోస్టు పంచరా? ఉప ముఖ్యమంత్రి పోస్టు పంచరా? మంత్రుల నిష్పత్తి పంచరా? రిజర్వేషన్ ప్రకారం, పాపులేషన్ ప్రకారం మీరు ముఖ్యమంత్రిగా పనిచేయాలి, మీరు ఉప ముఖ్యమంత్రిగా పనిచేయాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎంతమంది ఉండాలి, హైకోర్టు జడ్జెస్ ఎంతమంది ఉండాలి, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎంతమంది ఉండాలి, లేకపోతే ప్రధానమైనటువంటి శాఖల్లో ఎంతమంది ఉండాలని దాని మీద కమిటీ వేయరా?
మాలా మాదిగలు అంటే 1% రిజర్వేషన్ అంటే మాలలు ఎక్కువ తీసుకుంటున్నారంట, 1% రిజర్వేషన్ మాదిగలు తీసుకుంటున్నారంట. కాబట్టి 1 కోటి మందిగా ఉన్నటువంటి మాలా మాదిగల మొత్తాన్ని చిచ్చు పెట్టంట, వీళ్ళిద్దరికి 4% నువ్వు 3% నువ్వు అని 1% రిజర్వేషన్ కోసం అద్భుతమైనటువంటి కమిటీలు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, రోజుకు ఒక క్యాబినెట్ కమిటీ సమావేశం, దీనికి 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి జడ్జెస్లను కొనేయటం, వ్యవస్థను కొనేయటం, మేనేజ్ చేయటం, మొత్తం చేయటం. ఈ దేశంలో రాజ్యాధికారంలోకి రాకుండా 40 కోట్ల మందిగా ఉన్నటువంటి దళిత బిడ్డలు మొత్తం నోట్లో మట్టి కొట్టేటువంటి ఒక జడ్జిమెంట్నిచ్చి చాలా గొప్పగా రిలాక్స్ అయిపోతున్నటువంటి వ్యవస్థ మొత్తానికి ఆద్యుడు ఎవరండి? చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తున్న మాలామాదిగ నాయకులకి ఈ వేదిక నుంచి నేను పిలుపునిస్తున్నా. జాతి మొత్తానికి మీరు చేస్తున్నటువంటి ద్రోహం, భావితరాలకి మీరు చేస్తున్నటువంటి ద్రోహం, అంబేద్కర్ రాజ్యాంగానికి మీరు చేస్తున్నటువంటి ద్రోహం. ఈరోజు కూటమి ప్రభుత్వ బూట్లు నాకుతూ వాళ్ళిచ్చే పదవుల కోసం రోజు ప్రెస్ మీట్లు పెట్టి నిజంగా జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీ నోటి మాట ద్వారా దేవుడిచ్చినటువంటి టాలెంట్ మాకు ఉంది కదా, మేము ఏది మాట్లాడినా సరిపోతుందిలే అని యూట్యూబర్ల దగ్గర నుంచి చోటా మోటా నాయకుల దగ్గర నుంచి ప్రభుత్వాన్ని మీరు కాపాడుతున్నటువంటి వైనం గుర్తుపెట్టుకోండి. 2029లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాబోతుందన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీలాంటి వ్యక్తులకి ఆశ్రయం ఇచ్చే ఏ రాజకీయ పార్టీని కూడా, ఎస్సీ వర్గీకరణకి సపోర్ట్ చేసినటువంటి ఏ రాజకీయ పార్టీని కూడా, అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పక్క రాష్ట్రంలో భూస్థాపితం చేయకపోతే మాల జాతి దళిత జాతి నాయకుల్ని దళిత జాతి బిడ్డలుగానే గుర్తించరు. అత్యంత దుర్మార్గకరమైనటువంటి చట్టం, అత్యంత దుర్మార్గకరమైనటువంటి అనాలిసిస్. 1956 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కనీసం 2 రాష్ట్రాల్లో ఒక్క దళిత ముఖ్యమంత్రి అవ్వగలిగిన అవకాశం లేదే అని ఎందుకు ఆలోచించటం వల్ల? ఆలోచన రాదా మనకి? ఎవడికి వాడు వెళ్ళిపోవటం, ఎమ్మెల్యే పదవి తెచ్చుకోవటం, ఎవడికి వాడు 4 సంవత్సరాలు పోరాటం చేయటం, ఎంపీ పదవి తెచ్చుకోవటం, ఎవడికి వాడు 4 సంవత్సరాలు పోరాటం చేయటం, కార్పొరేషన్ పదవి తెచ్చుకోవటం, మాల నాయకులను దండలో వేసుకోవటం, మాదిగ నాయకులను దండలో వేసుకోవటం, వెళ్ళిపోవటం, సాష్టాంగపట్టం, 25 లక్షలు 30 లక్షలు తెచ్చుకోవటం, ఎలక్షన్ వరకు ప్రజలందరినీ వాళ్ళతో తిరగటం, 4 ప్రెస్ మీట్లు పెట్టడం. ఎంత దుర్మార్గం! ఈ జడ్జిమెంట్ మొత్తాన్ని ఆద్యుడిగా ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి సృజనా చౌదరికి ప్రచారం చేశాడు మొన్నొచ్చి 1 టౌన్లో. బీజేపీ సృజనా చౌదరికి ప్రచారం చేశారు. అసలు ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ, దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి జనసేన పార్టీ. ఈ ఓవరాల్గా మొత్తానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పాడు, నేను మాదిగలకి సపోర్ట్, నాకు మాల ఓట్లు అవసరం లేదు. సిగ్గులేని మాల నాయకులు, సిగ్గులేని మాల ఓట్లే చంద్రబాబు నాయుడు కోటేస్తున్నారు. ఆయన ఎప్పుడో చెప్పాడు. హీఈస్ వెరీ క్లియర్ అండ్ ఐఎమ్ వెరీ సారీ. అసలు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కూడా పొరపాటు. బికాస్ హీఈస్ వెరీ క్లియర్. ఆయన అబద్ధాలు చెప్పలా, ఆయన ఏ విధంగానూ అబద్ధాలు చెప్పలా. ఎస్, నేను మాలలకి వ్యతిరేకం, నాకు మాల ఓట్లు అవసరం లేదు. మాల నాయకులు దిక్కు లేకుండా సిగ్గు లేకుండా నా దగ్గరకు వచ్చి జోగాడుతున్నారు. మాల ఓటర్లు సిగ్గు లేకుండా 5,000 రూపాయలు తీసుకుని నాకు ఓటేస్తున్నారు. వాళ్ళ ఓట్లే అవసరం లేదు నాకు. నేను మాదిగలకు ఫేవర్, మాదిగల మధ్య చిచ్చు పెట్టాను. నేను రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు. నేను వాళ్ళిద్దరి మధ్య క్లాసిఫికేషన్ నీకు అనుకూలమని ఆయన ఇప్పుడే చెప్పాడు. కానీ అర్థం కానిది ఎవరికై అంటే మాల నాయకులకి, అర్థం కానిది ఎవరికై అంటే మాల జాతిలో ఉన్నటువంటి ఓట్లేసే వాళ్ళకి, అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పాపం మాకు ఏమైనా భవిష్యత్తులో మాకు మెగా డిఎస్సి ఇస్తారు అని, మాకు జాబ్ క్యాలెండర్లు ఇస్తారని పాపం మోసపోయి ఓట్లేసినటువంటి నిరుద్యోగులకి అల్టిమేట్గా ఈరోజు ఏం తెలిసింది? నేను ఓట్లు వేయొద్దని చెప్పినా నాకు ఓట్లు వేస్తున్న సిగ్గులేని మాల నాయకులారా, ఓట్లు వేయొద్దని చెప్పినా సిగ్గులేని మాల ఓటర్లారా, మీరు ఎన్ని చేసినా కూడా నేను చేసేదే అని చంద్రబాబు నాయుడు గారు చాలా వెరీ క్లియర్గా చెప్పినారు.
నేను ఆయన అనటం కూడా పొరపాటు. ఐఎమ్ వెరీ సారీ, ఆయన అనకూడదు. ఎందుకు అంటే ఇట్స్ వెరీ క్లియర్. చట్టం విషయంలో వెరీ క్లియర్, రిజర్వేషన్ విషయంలో వెరీ క్లియర్, రాజ్యాధికారంలో వెరీ క్లియర్. ఎవరిని కూడా నేను సపోర్ట్ చేయను. ఇది నా రాజ్యం, నా తర్వాత నా కొడుకు లోకేష్గా ఉండాలి, నా లోకేష్ తర్వాత నా మనవడు నా రాజ్యాధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి పదవి మా జాతికి మాకు మాత్రమే సొంతం, లేదు అంటే చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి రావాలి తప్ప ఇంకొకరికి ఎవరికి రావద్దు అనే విషయంలో వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. క్లియర్గా లేదు మనమే సోదరులారు. ఇదిగో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ రిజర్వేషన్స్ పాలసీ మీద ఈ విధంగా డేటా ఇచ్చి నేను అడుగుతున్నా, మరి ఇదే డేటా ఎందుకు మిగతా వర్గాల్లో తీరు, మిగతా కమ్యూనిటీస్లో తీయండి. మీడియా సెక్టార్లు ఎంతమందికి ఉన్నాయో తీయండి, మీడియాలో ఎవరున్నారో తీయండి, సినిమా ఫీల్డ్లో ఎంతమంది ఉన్నారో తీయండి, హాస్పిటల్స్, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజీలు, బిజినెస్ మ్యాన్లు, రియల్ ఎస్టేట్లు, A+ కాంట్రాక్టర్లు, భారతదేశంలో పేరు పొందిన కాంట్రాక్టర్లు, బిలియనియర్సు, మిలియనియర్సు, ఈ రాష్ట్రంలో కోట్ల రూపాయలు ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తీయండి. దానికి ఒక కమిటీ వేయండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ ఎంత, హైకోర్టు న్యాయమూర్తులు ఎంత ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ ఎంత, జిల్లా స్థానంలో న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ ఎంత, హైయెస్ట్ అథారిటీస్లో ఎవరు ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ ఎంత తీయండి. ఈ డేటా తయారు చేయండి. దాని ప్రకారంగా కూడా సమాన నిష్పత్తిలో పంచండి. ఎందుకు అంటే 3% ఉన్నటువంటి మేము 97% ఉన్నటువంటి వ్యక్తులు పరిపాలించాలి, 4% ఉన్నటువంటి మేము 96%గా ఉన్నటువంటి వ్యక్తుల్ని రూల్ చేయాలి.